అసలైన అయోధ్య రామ్ మందిర్ చరిత్ర త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం హిందూ దేవత విష్ణువు యొక్క 7వ అవతారం రాముడు అని భావిస్తారు. హిందూ దేవాలయం అయోధ్య ఉత్తరప్రదేశ్లో నిర్మించబడింది. ఇది చాలామంది హిందువులు రామ జన్మభూమి అని నమ్మే ప్రదేశంలో ఉంది. ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ అయోధ్య సరియు నది ఒడ్డున ఉండేది. అయోధ్య 500 సంవత్సరాల నాటి కథ. 1528లో బాబీర్ మసీదు మొఘల్ చక్రవర్తి బాబర్ యొక్క కమాండర్ అయిన మీర్ బాకీ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు. 1751లో మరాఠాలు అవధ్ నవాబ్ నుండి అయోధ్య, కాశీ మరియు మథురల నియంత్రణను అభ్యర్థించారు. 1885లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలానికి గుర్తుగా భావించే చబుత్రను చుట్టుముట్టేందుకు ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ కోర్టులో వేసిన కేసు తిరస్కరించబడింది. 1949లో బాబ్రీ మసీదులో రాముని విగ్రహం కనిపించింది. డిసెంబర్ 22 రాత్రి. హిందువులు దీనిని దైవిక ద్యోతకం అని నమ్ముతారు, కానీ ముస్లింలు విగ్రహాన్ని అక్రమంగా తరలించి అక్కడ ఉంచారని నమ్ముతారు. ప్రభుత్వం మసీదును వివాదాస్పద ఆస్తి గా ప్రకటించింది మరియు డిసెంబర్ 23, 1949న దాని గేటుకు తాళం వేసింది. ఆ తర్వాత మసీదులో ఎటువంటి ముస్లిం ప్రార్థనలు నిర్వహించబడలేదు. ఆ వివాదం ఆ సంవత్సరంలో మొదటిసారిగా కోర్టుకు వెళ్ళింది. 1986లో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి హిందువులు లోపల పూజలు చేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం వివాదాస్పద చర్య. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది మరియు రామజన్మభూమి కథనంలో కీలక ఘట్టంగా మారింది. డిసెంబర్ 6, 1990లో రథయాత్ర ప్రారంభించబడింది మరియు మసీదు కూల్చివేత విఫలమైంది. 1992లో మసీదు కూల్చివేయబడింది. 1993 నుండి 1994 వరకు బాబ్రీ మసీదుల కూల్చివేత తర్వాత భారతదేశం అంతటా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా ఈ విషయంలో ప్రమేయం ఉన్న రాష్ట్రాలకు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోధ్రాలో అయోధ్య నుండి హిందూ వాలంటీర్లను తీసుకెళ్తున్నట్లు భావిస్తున్న రైలుపై జరిగిన దాడిలో కనీసం 58 మంది మరణించారు. 30 సెప్టెంబరు 2010న అయోధ్య వివాదానికి సంబంధించిన 4 టైటిల్ సూట్లపై అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించాలి. 1 హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, 2 ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్కు వెళుతుంది. వక్ఫ్ బోర్డు 3 నిర్మోహి అఖారాకు వెళ్తుంది. 2019 నవంబర్ 9లో తుది తీర్పు వెలువడింది. రామ మందిర నిర్మాణానికి భూమిని ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య నగర పరిధిలోని 5 ఎకరాలు భూమిని ఉత్తరప్రదేశ్కు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5న అక్కడ రామ మందిరాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం ఒక ట్రస్ట్ కోసం ప్రకటన చేసింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించేందుకు అయోధ్యలోని ధన్నీపూర్లో ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించింది. 2024లో జనవరి 22న రామమందిరాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాముడు భారతదేశం యొక్క విశ్వాసం, రాముడు భారతదేశానికి పునాది, రాముడు భారతదేశం యొక్క ఆలోచన, రాముడు భారతదేశం యొక్క చట్టం అని మోడీ ప్రకటించారు. రాముడు భారతదేశానికి ప్రతిష్ఠ, రాముడు భారతదేశం ఇది మా యొక్క నైతిక కీర్తి. కథల సంకలనం నుండి ఒక రాముడు చిన్న కథ. నాయకుడు మరియు రాముడు ఇద్దరు విధానం. చిన్నారులు